పాకిస్తాన్తో యుద్ధానికి మాత్రం మేము వ్యతిరేకం. పాకిస్తాన్ కూడా దీని గురించి ఆ ఉగ్రవాదుల గురించి ఆలోచించుకోవాలి అని చెప్తుంది. మరి ఇది గతంలో ఏం పీకారు? ఇండియాలో ఒక హిందువుల కాదా అని చంపి వాళ్ళ డ్రాయర్లు ఫ్యాంట్లు ఊడదీసి చెక్ చేసి మరి చంపినప్పుడు ఏం పీకుతున్నారు కదా? పెద్దవాళ్లే గౌరవించాలి, తప్పట్లేదు. నారాయణ గారు అంటే చాలా ఇష్టం ఉండేది, కానీ ఒక పార్టీలో ఉన్నారు కాబట్టే ఇష్టపడేవాడు. కానీ మీరు వ్యక్తిగత మీ ప్రతిష్ట దిగజార్చుకోవడంతో పాటు దేశ ప్రతిష్ట కూడా దిగజార్చేస్తాం, మేము చేతులు కట్టుకుని కూర్చుంటాం, మేము గాజులు వేసుకు కూర్చుంటాం అంటే మీరు కూర్చోండి గాజులు వేసుకుని, అంతేగాని భారతదేశం కూర్చోదు. ఇదే మాట నువ్వు చైనాకి చెప్పగలుగుతావా? అదే కమ్యూనిస్ట్ భావజాలాలు ఉన్నటువంటి చైనాకి ఈ కమ్యూనిస్టు నాయకుడిగా చెప్పుకుంటున్నటువంటి ఈ నారాయణ గారు చైనాకి చెప్పగలరా? యుద్ధానికి మీరు వెళ్ళొద్దు, ఏ దేశం దగ్గరికి మీరు వెళ్ళొద్దు, యుద్ధం జోలికి రావద్దు, మా భారతదేశం జోలికి రావద్దని నువ్వేమన్నా వెళ్ళు చెప్పు. ఒక మాట అక్కడికి వెళ్ళి మీ కమ్యూనిస్ట్ అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సభల్లో కమ్యూనిస్ట్ సభల్లో మాట్లాడుతూ ఉంటావు కదా, చైనాకి వెళ్ళి మాట్లాడు ఒకసారి వెళ్ళి, అక్కడ వేసి పడదొబ్బుతారు.